ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సపోర్ట్ గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇట్లా ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసారా, ఈడ 3 పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు. కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది. కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా, కూతురు మీద ప్రేమని మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు? లేకపోతే కూతురు ప్రేమకు తాను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిండో ఆయన కూడా ఇక్కడ 4వ స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది, సహజం, అది తప్పు కాదది. మరి కూతురు కోసం రాజకీయాన్నంతా వదిలేసుకొని కూతురు కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది పెట్టడా? అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ అంత చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ, లేకపోతే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ, హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే, మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు.
ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనదే. ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు, ఆయనకే ఆయన ఇల్లుంది ఇక్కడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి. విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము, బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. అందుకే చూడండి, ఇమ్మీడియట్లీ బండి సంజయ్ మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పేర్ కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్. అందుకే చూడండి, అందుకే ఎంట్రీ వచ్చేసిండు ఆయన.